వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. నా స్టైల్లో టమాటా పండు మిర్చి పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ పండు మిర్చి తీసుకున్నాను. పండు మిర్చి ఇలా గట్టిగా ఉండేవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. ఇలా టమాటాలన్నిటినీ కడుక్కొని శుభ్రంగా క్లాత్ తోటి తుడిచిపెట్టుకోండి. అలాగే పండు మిర్చిని కూడా తుడిచి శుభ్రంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా టమాటాస్ని అన్నిటినీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని రెండింటిని బాగా దోరగా ఫ్రై చేయండి. ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి మెంతులు ఆవాలు తీసుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. ఏదైనా మూత పెట్టుకొని టమాటాస్ని మగ్గించుకోవాలండి. ఇలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోవాలి. తీసుకొని ఆ ప్యాన్లోనే టమాటాస్తో పాటు ఈ చింతపండును కూడా మగ్గనివ్వాలి. బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం తర్వాత ఇలా కలుపుతూ తిప్పుకుంటా చూసుకుంటావాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్కి ఒక్కసారి మూత తీసుకొని కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటాస్ని అంతే బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చిందండి. టమాటాస్లో ఉన్న వాటర్ అంతా ఇరిగిపోయి చిక్కగా వచ్చింది చూడండి. ఒకసారి బాగా కలదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని పండు మిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 1/2 గ్లాసు కల్లుప్పుని వేసుకోండి. ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో టమాటాస్ మొత్తాన్ని వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవపిండి కూడా కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 5 to 6 స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోండి. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకోండి. ఈ పచ్చళ్ళలో ఆవాలు అయితే చాలా బాగుంటాయి. 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి. జార్లో మిగిలిపోయిన పచ్చడిని మీరు చేత్తో తీసుకొని వేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి పోపుతో కలిసేటట్టు పచ్చడి అంతా. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. ఏదైనా మూత పెట్టుకొని పచ్చడిని మగ్గనివ్వండి. ఇలా 3 to 4 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని ఇలా బాగా పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మూత పెట్టుకుంటూ మగ్గనిచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది పచ్చడి. చూసారా, సైడ్స్ ఆయిల్ మధ్యలో ఆయిల్ వచ్చిందంటే పచ్చడి బాగా మగ్గిపోయినట్టు. ఇలా ఒకసారి పచ్చడి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి మంచి కలర్ వస్తుంది, మంచిగా భలే వాసన వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోనికి తీసుకొని పెట్టుకోండి. ఒక నెల వరకైనా నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.